నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్రాగునీటి సమస్యలను తీర్చండి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప. సివిల్స్ ఫలితాల్లో కురుపాం గ్రామానికి చెందిన దొనక పృథ్వీరాజ్ 493వ ర్యాంక్. టీడీపీకి భారీ షాక్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పైలా బోస్ టీడీపీకి గుడ్ బై. నామినేషన్ దాఖలు చేసిన కురుపాం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మక జయరాజు. మెట్టు యశోదమ్మకి బ్రహ్మరథం పట్టిన గోవిందవాడ ప్రజానీకం. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప మాట్లాడుతూ, సత్యసాయి జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఈ ఏడాది జనవరి నుండి అధిక ఎండలు ఉండడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, బోరుబావులు ఇంకిపోవడం వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. వేసవిలో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కదిరప్ప కోరారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రజలు తమ త్రాగునీటి సమస్యను అధికారులకు చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటు తాగడానికి, అటు పంట పొలాలను నీళ్లు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంటుందని, ఇప్పటికైనా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. 2024 సంవత్సరంన జరుగుతున్నటువంటి మార్చి, ఏప్రిల్ ఎండలు తీవ్రంగా ఉన్నందున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్తూ, ప్రధానంగా ఏమంటే సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో తాగడానికి నీళ్లు లేక, పశువులకు తాగడానికి నీళ్లు దొరకపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయి, చెరువులు ఎండిపోయి, త్రాగునీటి సమస్యతో కానీ పశువులకు నీటి సమస్యతో కానీ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ సమస్యలపైన జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అవుతున్నారు. ఓ పక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఓ పక్క త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సాగునీటి సమస్య పైన తీర్చాల్సిన సమస్య ఎవరికి ఉందంటే ఒక జిల్లా కలెక్టర్ గారు కానీ, తర్వాత అక్కడ మండల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, తర్వాత మండలంలో ఉన్నటువంటి అధికారుల పైన ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి, ఓ పక్క త్రాగునీటి సమస్య, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో తీవ్రంగా త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది, దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఓ పక్క రైతులు చెట్లు ఎండిపోతుంటే ట్యాంకర్లతో నీళ్లు తోలుకొని బతికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఓ పక్క. తర్వాత ఓ పక్క పశువులకు త్రాగునీటి సమస్య, అంటే త్రాగునీటి సమస్య తీర్చాలి, రైతాంగానికి చెట్లు మామిడి మొక్కలు కానీ ఏదైనా ఎండిపోతుంది దానికి తీర్చాలి, ఓ పక్క పశువులకి త్రాగునీటి సమస్య. ఈ సమస్యలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత ఒక కలెక్టర్ మీద ఉంది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి ఎక్కడైతే త్రాగునీటి సమస్య తీవ్రంగా అక్కడ తక్షణమే తీర్చాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న మూమెంట్లో ప్రజలు త్రాగునీటి సమస్య పైన ఎవరిని అడగడానికి కూడా వీలు కాలేదు. ఒక అధికారుల దగ్గర పోతే ఇప్పుడు ఎలక్షన్ మీద ఉన్నారు, అట్లా అడగలేక ఎంతోమంది త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులను ఇప్పుడు ఏమీ మాట్లాడేయట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ లోపల త్రాగునీటి సమస్య ఇంకా నెలల పాటు, రేపు నెల 17వ తారీఖు దాకా ఎలక్షన్స్, అంత లోపల ఇంకా పల్లె ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఏర్పడే సమస్య కనపడుతుంది. కాబట్టి ఎక్కడికెక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు, మండల యంత్రాంగం అధికారులు కావచ్చు, ఎక్కడైతే పల్లె ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్స్ పక్కన పెట్టినా కూడా ప్రత్యేకంగా అధికారులు త్రాగునీటి సమస్య పైన దృష్టి పెట్టాలని చెప్పి మరొక్కసారి జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్య తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కలెక్టర్ గారికి కానీ దానికి సంబంధించిన అధికారులు జిల్లా యంత్రాంగానికి మనవి చేస్తున్నాం. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం గ్రామం మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో కురుపాం గ్రామానికి చెందిన దొనక పృథ్వీరాజ్
493వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి దొనక విజయ్ కుమార్, తల్లి వెంకటరత్నం ప్రస్తుత పార్వతీపురంలోని నివాసం ఉంటున్నారు. తండ్రి ఎంఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా, తల్లి కూడా అదే పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అక్క పూజిత ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ పిహెచ్డి చేస్తున్నారు. పృథ్వీరాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చదివి ఇంటి వద్దే ఉంటూ సివిల్స్ కు సన్నద్ధమై రెండో ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు. యాజ్ ఎ పేరెంట్గా వీఆర్ వెరీ హ్యాపీ. తను కష్టపడ్డాడు, గట్టిగా ప్రయత్నం చేశాడు. మరి భగవంతుడి దయ వల్ల అన్ని విషయాల్లో అందరి కోరిక నెరవేరింది. ముఖ్యంగా మా కురపం వాసుల కోరిక, మా కోరిక. యాజ్ ఎ టీచర్గా కూడా మా ఒక మంచి ప్రయత్నం చేయమని చెప్పాము. మరి రెండో ప్రయత్నంలో తను సక్సెస్ సాధించాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, this is Prithviraj Kumar. I have secured 493 rank in this year's final results. This is my third attempt, my second mains and second interview. My optional is public administration. I have been preparing for civil services post my graduation in public administration, and I'm 23 years old. Feeling very happy and elated to have secured a good rank this year, and I would like to ascribe this success to my parents and my sister, who have helped me immensely in my preparation process and have helped me to overcome my failures, which was my last year of failure, where I felt very low, but my parents and my sister has helped me to overcome it. And I would like to give guidance to the future aspirants that please do prepare well for your mains, because it is a stage where many people fumble and do go out of the list because of their optional, especially optionals like public administration. So prepare well in your optional beforehand prelims, because options do take time, more than a month. So you hardly get more than 1 month or 2 months after your prelims for your mains examination. So if you prepare well for your optional, you would get more time to prepare your content for other GS papers, so that you would fetch good marks. టీడీపీకి భారీ షాక్. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పైలా బోస్ టీడీపీకి గుడ్ బై. ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరిపుల సత్యప్రభ తీరును నిరసిస్తూ టీడీపీకి రాజీనామాలు ఇస్తున్నట్లు ప్రకటించిన తెలుగు యువత. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం టీడీపీ నాయకుడు పైలా సుభాష్ చంద్రబోస్ స్వగృహంలో మీడియా సమావేశం. కాకినాడ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా కొనసాగిన పైలా సుభాష్ చంద్రబోస్ నేడు ఆ పార్టీకి సంబంధించిన పదవులకు రాజీనామా చేసినట్లు మీడియా పూర్వకంగా ప్రకటించిన బోస్, పార్టీ పుట్టినప్పటి నుండి సేవ చేసినప్పటికీ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి తమను పక్కన పెట్టినట్లు తెలిపిన బోస్, అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికీ నేటికి అభ్యర్థిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. త్వరలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని ప్రకటించిన బోస్, ఈరోజు మేము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితోటి ప్రస్తుత అభ్యర్థితోటి ఎన్నో అవమానాలు, చేత్కారాలు ఎదుర్కొని ఇంతకాలం కూడా పార్టీ మీద ఉన్న మక్కువతో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలి అనే ఉద్దేశంతో ఎంతో తగ్గి మేమందరూ కూడా, మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు వరకు ఎదురు చూసాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీకు తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పిలిచి మందలించి బోసుని కలుపుకొని వెళ్ళకపోతే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళి వర్మ గారిని కలుపుకుంటూ తన రాజకీయం మొదలుపెట్టారు. వర్మ గారు తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన నాయకులు అని చెప్పి ఉద్దేశంతో అంతటి పవన్ కళ్యాణ్ కూడా వర్మ గారి దగ్గరికి వెళ్ళాడు.
అలాగే నేను కూడా నా నియోజకవర్గంలో చిన్న చిన్న కార్యకర్తలకు కూడా వెళ్ళాను. నువ్వు ప్రతిభ నియోజకవర్గంలో బోస్ ఇంటికి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా అభ్యర్థి సత్యప్రభని ఎంతో దారుణంగా మందలించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈసీలో టికెట్లు అడుగుతున్నారనే ఉద్దేశంతోనో ఏ ఉద్దేశంతోనో మమ్మల్ని మా దరిదాపులకు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరినీ కూడా పక్కన పెట్టి కొత్తగా వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న కార్యకర్తలను ముందు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. ఇవన్నీ భరించలేక మా కేడర్ అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంత అవమానాలు భరించే కన్నా మనం పార్టీకి రాజీనామా చేసి మన నిర్ణయాలు మనం తీసుకుందామని చెప్పేసి అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల ఎంతోమంది అందరూ కూడా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. అయినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా మేము పార్టీలో కొనసాగుతూనే వచ్చాం. అవన్నీ కూడా ఈరోజు ఈవిడి గుర్తించకుండా తన ఇష్టారీతిని కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ తన పద్ధతి కొనసాగిస్తూ వస్తుంది. ఏ రోజు కూడా మేము అధికార వ్యామోహం కోసం పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప అధికార పార్టీ ఏది ఉంది అని చెప్పి దానికోసం ఎంపర్లాడే అధికార పార్టీలో ఛాయిన్ కాలేదు. ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆత్మ విమర్శ చేసుకుంటూ బతకలేమని చెప్పేసి విలువ లేని చోట ఉండడం కన్నా విలువ ఇచ్చే దగ్గర మనం పనిచేయడం మంచిది. రాజకీయాల్లో మనం ఉన్నాం కాబట్టి, మనం నమ్ముకుని ఎంతోమంది ప్రజలు ఉన్నారు కాబట్టి మనం రాజకీయ మనుగడ కొనసాగించాలంటే ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈరోజు పార్టీకి, మన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే మాలో కొంతమంది, మా భార్యతో సహా తెలుగుదేశం పార్టీ తరఫున మేము గత ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా నెగ్గడం జరిగింది. మేము మా పార్టీ తరఫున పోటీ చేసిన తప్ప మా కౌన్సిలర్లు ఎవరు కూడా పార్టీ నుంచి ₹1 ఏ ఖర్చు నిమిత్తం కూడా తీసుకోలేదు. పార్టీ కూడా మాకు ₹1 సాయం చేయలేదు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇన్ఛార్జీలు కానీ మాకు వచ్చి ప్రచారం చేయలేదు. మా ఇండివిజువల్ కెపాసిటీ మేము నెగ్గిన కౌన్సిలర్లు మాత్రమే మేమందరం మా ప్రజాబలంతో, మా సొంత ఖర్చులతో మేము నెగ్గాం కాబట్టి ఆ పదవులకైతే రాజీనామా చేయట్లేదు. ఎందుకంటే అది పార్టీలో ఎవ్వరూ మాకు సహకరించలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు సహకరించలేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించలేదు. మా స్వశక్తిలో మేము నెగ్గిన పదవులు కాబట్టి, అది మేము నీతి నిజాయితీగా సంపాదించిన పదవులు కాబట్టి మేము కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేస్తున్నాం. ఇది చాలా మేమందరం చెప్పడానికి కూడా చాలా అవమానకరమైన రీతిలో రాజీనామా చేస్తున్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వస్తున్నాం. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మక జయరాజు తొలి రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిమ్మక జయరాజు స్వస్థలం జియమ్మ వలస మండలం వనజ గ్రామం గిరిజన కుటుంబానికి చెందినవారు. ఈయన 1994వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. జయరాజుకు ఆదివాసీ జేఏసీ నాయకులు మద్దతుగా వచ్చి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మన సీట్ల పంపకం విషయాలకు అనుకోండి, ఉదాహరణకి కురుపాం నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేటాయిస్తారని ఆ కార్యకర్తలు ఎప్పటి నుంచో అనుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైంది, నేను పోటీ చేస్తే ఖచ్చితంగా మరి వైసీపీ పోతుందనే ఒక ఆలోచన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2 సీట్లు కూడా మన్యం జిల్లాలో 4 అసెంబ్లీలు ఉన్నాయి. 4 అసెంబ్లీల్లో కూడా బీజేపీ టికెట్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఎంపీ టికెట్ ఆ చివరికి ఇచ్చారనుకుంటే ఇటు సైడు అసెంబ్లీ రావాలి. అసెంబ్లీ ఇవ్వాలి అంటే నిమ్మక జయరాజుకే సీనియర్ కాబట్టి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే పుష్ప శ్రీవాణి గెలవడం కొంత ఇబ్బంది వస్తుంది. ఇందులో రాజకీయంగా ఈరోజు చిత్రచల్ల విజయరామరాజు గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. వారి కోడలే వైసీపీలో ఉంది. ఇప్పటికీ ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే తన కోడలు గెలిపించుకోవాలనే ఆలోచన స్పష్టంగా ఉంది.
ప్రజలందరూ కూడా అది అనుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక దశలో ప్రెస్ అయినా మీరు కూడా మీ మనసులో అదే ఉందని నేను భావిస్తున్నాను. అయితే దాన్ని ఎలా బయటకు పెట్టాలి అన్న ఒక ఆలోచనతోటే ఈ సీట్ నేమ్ వచ్చి టీడీపీకి ఇచ్చారు. ఆ టీడీపీలో కూడా ఎవరు ప్రపోజ్ చేసిన క్యాండిడేటు మన జగదీశ్వర్ గారు, విజయరామరాజు గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ అయినా మిత్రపక్షంగా నేను ఇటువరకు ఉన్నారు. నా దగ్గరకు కూడా ఆమె వచ్చారు. ఖచ్చితంగా నాకు అన్నయ్య అని పిలుస్తుంది చెల్లిగా. దాని మీద మీ సహకారం కావాలని తప్పకుండా నేను సహకరిస్తానమ్మని నేను చెప్పాను. అయితే కొన్ని అంశాలు పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలు ఆమెకు చెప్పాము. ఆ విషయం అక్కడి నుంచి ఆవిడ తెరమరుగు అయిపోయి మరి నా దగ్గరికి పంపించడం అంటే విజయరామరాజు సుతారం ఇష్టం ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికి కూడా ఆమె ఈరోజు మార్నింగ్. వెల్కమ్ టు టీవీ న్యూస్. మెట్టు యశోదమ్మకి బ్రహ్మరథం పట్టిన గోవిందవాడ ప్రజానీకం మీ సేవకుడిగా వచ్చా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ ప్రజలను అభ్యర్థించారు. బొమ్మన్హాల్ గోవిందవాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని మెట్టు యశోదమ్మ నిర్వహించారు. గ్రామంలో సాగిన ఎన్నికల ప్రచారం బాగా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం నుంచి అందించిన సంక్షేమ లబ్ధిని వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషమ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భార్య వచ్చింది, మన ఎమ్మెల్యే మెట్టుగొండ్రెడ్డి అన్న భార్య. ವಾಲಂಟಿಯರ್ ತೆಗೆದಾಗಾರ ಪಿಂಜನ ಮಂದೆ ಬರ್ತೆಯ ಓಟ್ ಹಾಕ್ತಾರೆ ನಮಗೆ ಮನೆ ಬರ್ತೆ ಪಿಂಜನ. ಜೈ ಜಗನ್, ಯಾರು ಗುರ್ತಿಗೆ మన ఓటు, యారు గుర్తుకే మన ఓటు. గోవిందరెడ్డి గారి నాయకత్వం, గోవిందరెడ్డి గారి నాయకత్వం. జై సోనా, జై సోనా. ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు అని చెప్పండి. ఫ్యాన్ గుర్తు చెప్పి నమస్తే మేడం. సమయ జై జగన్, యారు గుర్తుకే మన ఓటు, యారు గుర్తుకే మన ఓటు. గోవిందరెడ్డి గారి నాయకత్వం, గోవిందరెడ్డి గారి నాయకత్వం. జై సోనా, జై సోనా. నంబర్ అమ్మాయి అడగక్క. భార్య వచ్చింది, మన ఎమ్మెల్యే మెట్టుగొండ్రెడ్డి అన్న భార్య.
ವಾಲಂಟಿಯರ್ ತೆಗೆದಾಕಾರ ಪಿಂಜನ ಮಂದೆ ಬರ್ತೀಯ ಓಟ್ ಹಾಕ್ತಾರೆ ನಮಗೆ ಮನೆ ಬರ್ತೀವಿ ಪಿಂಜನ బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రాగునీటి సమస్యలను తీర్చండి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప. సివిల్స్ ఫలితాల్లో కురుపాం గ్రామానికి చెందిన దొనక పృథ్వీరాజ్ 493వ ర్యాంక్. టీడీపీకి భారీ షాక్. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పైలా బోస్ టీడీపీకి గుడ్ బై. నామినేషన్ దాఖలు చేసిన కురుపాం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మక జయరాజు. మెట్టు యశోదమ్మకి బ్రహ్మరథం పట్టిన గోవిందవాడ ప్రజానీకం.